హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ రూబిక్స్ హెల్పింగ్ హ్యాండ్. సో మన సండే స్పెషల్ విత్ టెకీలో ఈరోజు ఒక స్పెషల్ ఇంటర్వ్యూ తీసుకుందామని ఒక కంపెనీకి వచ్చానండి. సో ఆ కంపెనీ ఏంటి, ఆ ఫీల్డ్ ఏంటి, ఆ సెక్టార్ ఏంటి అనేది మనం ఇంకొక 5 నిమిషాల్లో, ఆయన నాకు 5 మినిట్స్ వెయిట్ చేయమన్నారు. సో ఆయన కోసం వెయిటింగ్. ఇందులో ఫీల్డ్ ఎంచుకోవాలి అనుకున్న వాళ్ళకి స్కిల్ సెట్స్ ఏముండాలి, అసలు అదేంటి అనేది చిన్న నా మాటల్లో చెప్తాను. సో ఈ సైడ్ ఫీల్డ్ ఎంచుకోవాలి అంటే చాలా దమ్ము ఉండాలండి, ఒక ప్యాషన్ ఉండాలి. అలాంటి వాళ్ళే ఈ కెరీర్లో ముందుకెళ్ళగలుగుతారు. ఎందుకు అంటే ఈ సెక్టార్లో ఉండాల్సిన వాళ్ళకి క్రియేటివ్ థింకింగ్ ఉండాలి, ఎప్పటికప్పుడు టెక్నాలజీ అప్గ్రేడ్ అవుతూ ఉండాలి, మార్కెట్ ట్రెండ్స్ని గమనిస్తూ ఉండాలి, ఓన్గా వాళ్ళ క్రియేటివిటీ యూజ్ చేసి వాళ్ళు డెవలప్ చేస్తూ ఉండాలి ప్రొడక్ట్ని. సో ఆ డీటెయిల్స్ ఏంటి, ఆ కథాకమనీష్ ఏంటి, అది నేర్చుకోవడానికి ఏం కావాలి, క్వాలిఫికేషన్స్ ఏంటి, ఆ డీటెయిల్స్ ఏంటి, అవన్నీ ఆ టెక్నికల్ మేనేజర్తోనే మాట్లాడదాము. సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఇది కంప్లీట్గా కొత్త సెక్టారు చాలామందికి. సో చాలామందికి ఈ ఇండస్ట్రీ గురించి చాలామంది పట్టించుకోరు, తెలీదు. కానీ అందులో ఇమ్మెన్స్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, అబ్రాడ్ ఆపర్చునిటీస్ చాలా ఉంటాయి నాకు తెలిసినంత వరకు. సో ఆ కథాకమనీష్ ఏంటి అనేది ఆయన మాటలోనే మనం విందాము. వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గో టు అవర్ వీడియో. నేను చెప్పిన కంపెనీలోకి వచ్చేసానండి. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ టెక్నికల్ హెడ్. సో ఆ కంపెనీ నేమ్ వచ్చి ఫ్రెగేట్ గేమ్స్ ప్రైవేట్ లిమిటెడ్. సో మనం ఖలీద్ గారితో మాట్లాడే ముందు ఆయన ఏంటి, ఆయన క్వాలిఫికేషన్ ఏంటి, ఆయనకి ఎక్స్పీరియన్స్ ఏంటి, ఎన్ని కంపెనీస్లో చేశారు, అలా మొబైల్ గేమ్ డెవలప్మెంట్ అంటే ఏంటి, ఏం టెక్నాలజీస్ వాడతారు, మీరు ఫ్రెషర్స్గా కెరీర్ ఎంచుకునే వాళ్ళు ఎటువంటి స్కిల్స్ నేర్చుకోవాలి, ఆ టిప్స్ ఏంటి, అవన్నీ ఆయన మాటలోనే విందామండి. సో వితౌట్ ఫర్దర్ డిలే ఖలీద్ గారితో మాట్లాడదామండి. సో మనతో పాటు ఖలీద్ గారు ఉన్నారండి. సో థ్యాంక్ యూ ఖలీద్ గారు, మాకు చిన్న ఆపర్చునిటీ ఇచ్చినందుకు. సో మా వ్యూవర్స్ మ్యాక్సిమం ఫ్రెషర్సే ఉంటారు. సో చాలామందికి గేమింగ్ డెవలప్మెంట్ గురించి తెలియదు. అందరూ అప్లికేషన్ డెవలప్మెంట్ సైడు, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సైడు, అటు సైడే వెళ్తారు. సో అసలు గేమింగ్ డెవలప్మెంట్ అంటే ఏంటి, ఏమేమి టూల్స్ ఉంటాయి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేంటి, మీ క్వాలిఫికేషన్ ఏంటి, మీ సిటీ నుంచా లేకపోతే విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచా, మీరు ఎట్లా స్ట్రగుల్స్ అయ్యారు, అవి మీరు చెప్తే మా వ్యూవర్స్కి కొంచెం వాట్ ఈస్ ఖలీద్ గారు అనేది కొంచెం తెలుస్తుందండి. ఓకేనా? సో నేను బీటెక్ పాస్డ్ అవుట్ అండి, 2010 పాస్డ్ అవుట్. నాది విలేజ్ బ్యాక్గ్రౌండ్ అండి. 10th ఇంటర్ వరకు నేను మా విలేజ్లోనే చేశాను. బీటెక్ అయిపోయిన తర్వాత లైక్ హైదరాబాద్ యాజ్ యూజువల్. సో ఏం చేయాలో తెలియకుండా, ఎట్లా జాబ్స్ రావాలో తెలియకుండా వచ్చి ఏదో ఇన్స్టిట్యూట్స్ జాయిన్ అయ్యి కోర్సెస్ నేర్చుకుని అలా స్ట్రగుల్లో ఆఫ్టర్ దట్ లైక్ ఒక కోర్స్ చేసి నేను యాప్ డెవలపర్గా జాయిన్ అయ్యాను. ఓకే, కోర్స్ అంటే ఏం కోర్స్ చేశారండి? నేను చేసింది లైక్ C++ అండి. కోర్స్ నేర్చుకున్న తర్వాత లైక్ నాకు మొబైల్ గేమింగ్లో మొబైల్ యాప్ డెవలపర్గా ఒక జాబ్ వచ్చింది. సో ఆఫ్టర్ దట్ నేను ఒక 1.5 year యాప్ డెవలపర్గా చేశాను. సో ఆఫ్టర్ దట్ నాకు గేమింగ్ మీద ఇంట్రెస్ట్ అనిపించింది. సో యాప్స్ కన్నా గేమ్స్ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి, యూజర్స్ ఎక్కువ ఆడటానికి ప్రిఫర్ చేస్తున్నారు అనేసి అప్పుడు 2014 నుంచి నేను గేమ్ డెవలప్మెంట్లోకి వచ్చానండి. సో మీరు 2014లో వచ్చారు ఈ గేమింగ్? 2014 నుంచి నేను కంప్లీట్ గేమింగ్ సెక్టర్లో ఉన్నాను. సో బిఫోర్ దట్ మీరు ఆండ్రాయిడ్ డెవలపర్ కింద చేశారా? యాప్ డెవలపర్, ఐఓఎస్ యాప్ డెవలపర్. సో అది ఆ ఫీల్డ్లో మీరు ఎన్ని ఇయర్స్ వర్క్ చేశారండి? 2 years, 1.5-2 years చేశానండి యాప్ డెవలపర్గా. సో ఆఫ్టర్ దట్ నేను గేమింగ్లోకి షిఫ్ట్ అయ్యాను. సో అప్పుడు టూల్స్ వచ్చేసరికి అప్పుడు బేసికలీ 2D గేమింగ్స్ ఉండేవి ఎక్కువ, లైక్ కోకోస్ 2DX అవి యూస్ చేసేవాళ్ళు ఐఫోన్కి. అండ్ అప్పుడే యూనిటీ అనేది కొత్త టూల్ ఒకటి ఇంట్రడ్యూస్ అయ్యింది. సో లైక్ 3D గేమింగ్లో అదొక రివల్యూషన్ లాగా మారింది. సో యూనిటీ అనేది బాగా పాపులర్ అయిపోయింది ఓవర్ ద పాస్ట్ ఫ్యూ ఇయర్స్. సో దాంట్లో మనం చాలా మంచి 3D గేమ్స్ కావచ్చు, యాక్షన్, సిమ్యులేషన్, ఆల్ కైండ్ ఆఫ్ గేమ్స్ చేసుకోవచ్చు. సో యూనిటీ వచ్చిన తర్వాత గేమింగ్ ఇండస్ట్రీ మొత్తం మారిపోయింది. సో అపార్ట్ ఫ్రమ్ టూల్, లైక్ మనం చూసుకున్నట్లయితే ఇంటర్నెట్ కూడా కాస్ట్ అనేది చాలా డౌన్ అవ్వడం కావచ్చు, లైక్ స్మార్ట్ ఫోన్స్ ఎక్కువ పెరగడం కావచ్చు, అండ్ ఎంటర్టైన్మెంట్ ఎక్కువ కోరుకోవడం కావచ్చు. అన్ని ఫ్యాక్టర్స్ వల్ల గేమింగ్ టుడే ఈజ్ అ వెరీ బూమింగ్ ఇండస్ట్రీ అండి. సో లైక్ గేమింగ్లో కెరియర్ అనేది చాలా బాగుంటుంది.
సో అట్లాగే లైక్ చాలా ఎంఎన్సీస్ కూడా ఉన్నాయి గేమింగ్లో. ఒకప్పుడు గేమింగ్లో చాలా చిన్న కంపెనీసే ఉండేవి. సో ఎంఎన్సీస్ కావాలి అనుకున్న వాళ్ళకి ఎంఎన్సీస్లో ఉన్నాయి, ఆల్ ఓవర్ ది వరల్డ్ ఉన్నాయండి. హైదరాబాద్లో కూడా ఉన్నాయి, బయట కూడా ఉన్నాయి. సో గేమింగ్ ఈజ్ ఆల్సో ఏ వెరీ గుడ్ కెరియర్ ఆప్షన్. సో మనకి ఎంఎన్సీస్లో జాబ్ చేయాలనుకుంటే ఎంఎన్సీస్లో కూడా ఉంటాయి, స్మాల్ కంపెనీస్లో చేయాలనుకుంటే చాలా కంపెనీస్ ఉంటాయి. సో అచ్చా, మీ కెరీర్ స్టార్ట్ చేసింది 2012, గేమింగ్ సైడ్ వచ్చింది 2014. సో 2014 అంటే అదొక 6, ఇది అంటే ఆల్మోస్ట్ 9 years. ఓకే, సో 9 years ఈ కెరీర్ జర్నీలో మీరు చూసిన అప్స్ డౌన్స్ చాలా ఉండుంటాయి. సో ఈ కెరీర్ ఎంచుకున్నారు. అది అడిగే ముందు మాకు ఒక చిన్న క్లారిఫికేషన్ కావాలి. సో నేను విన్నదాని ప్రకారం ఈ గేమింగ్ ఫీల్డ్లోకి రావాలి అంటే వాళ్ళకు ఒక గట్స్ ఉండాలి, ఒక ప్యాషన్ ఉండాలి అని విన్నాను. అది ఎంతవరకు నిజం అండి? యా, డెఫినెట్లీ. లైక్ ఇప్పుడు ఏ జాబ్ చేయాలన్నా కానీ ప్యాషన్ అయితే ఉండాలి. ఏదో జస్ట్ మనం ఏదో అంటే ఇది క్రియేటివ్ ఫీల్డ్ అని విన్నాను. ఎగ్జాక్ట్లీ. సో ఎట్లా అంటే లైక్ మనకి వేరే జాబ్స్ చేస్తే ఎలా ఉండదంటే ఒక రిక్వైర్మెంట్ ఉంటుంది, ఆ రిక్వైర్మెంట్కి తగ్గట్టు వర్క్ చేస్తాము, ఒక ప్రొడక్షన్ వస్తుంది, లేకపోతే ఒక సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఉంటుంది, ఇది అవుట్పుట్ రావాలి అని వచ్చేస్తుంది. బట్ గేమింగ్లోకి వచ్చేసరికి ఎలా ఉంటుంది అంటే లైక్ మనకు ఒక క్యారెక్టర్ డిజైన్ చేయాలి, లేకపోతే ఏదన్నా మోడల్ డిజైన్ చేయాలి. సో క్యారెక్టర్ యొక్క ఫీచర్స్ ఎలా ఉండాలనేది మనకి డిస్క్రిప్షన్లో ఉంటుంది. బట్ ఆ క్యారెక్టర్ ఎగ్జాక్ట్గా ఎలా రావాలి అనేది ఒక డిజైనర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇన్పుట్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో క్రియేటివిటీ ఉన్న వాళ్ళకి చాలా మంచి ఆపర్చునిటీ ఉంటుంది. వాళ్ళ క్రియేటివ్ ఇన్పుట్స్ని కన్సిడర్ ఖచ్చితంగా చేస్తారు. లైక్ ఒక హయ్యర్ లెవెల్ నుంచి వచ్చిన రిక్వైర్మెంట్ని ఇంకా డిజైనర్స్ కనుక దాన్ని యాడ్ చేసి ఇంకా ఇంప్రూవ్ చేయగలిగితే ఇంకా వాళ్ళకి ఇంకా మంచి ఫ్యూచర్ అనేది ఉంటుంది. సో ఎవ్రీ డెవలపర్ ఆర్ డిజైనర్ ఇన్ గేమింగ్ ఫీల్డ్ లైక్ వాళ్ళకున్న క్రియేటివ్ ఇన్పుట్స్ ప్రజెంట్ చేసుకోవడానికి ఆపర్చునిటీ ఖచ్చితంగా ఉంటుందండి. వేరే జాబ్స్లో అయితే ఆ ఆపర్చునిటీ అంతగా ఉండదు. ఒక రిక్వైర్మెంట్ వస్తుంది, కంప్లీట్ చేస్తాము, మనం ప్రొడక్షన్లోకి ఇచ్చేస్తాము. సో ఇక్కడ ఏంటంటే క్రియేటివిటీని చూపించుకునే ఆపర్చునిటీ ఉంటుంది. ఇప్పటివరకు నేను అనుకున్నది ఏంటంటే, అంటే చాలా మందికి గేమ్ డెవలప్మెంట్ గురించి తెలియదు కనుక, డెవలప్మెంట్ అంటే ఒకరు కూర్చుంటారు, కోడింగ్ రాస్తారు, గేమ్ అయిపోతుంది అని ఆ అజంప్షన్లో ఉన్నాను నేను. కాకపోతే ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం ఒక టీమే ఒక గేమ్ డెవలప్ చేయాలంటే ఒక టీమే కావాలనిపిస్తుంది. సో నార్మల్గా ఒక గేమ్ చేయాలంటే ఎంత టైం పడుతుంది, ఎంతమంది టీమ్ మెంబర్స్ కావాలి, సో ఏమేమి ఫీల్డ్ ఉంటాయి, అది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తే మా ఫ్రెషర్స్కి కొంచెం. సో గేమ్ డెవలప్మెంట్ అనేది టీమ్ సైజ్ కన్నా కానీ డిఫరెంట్ టీమ్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో టీమ్ సైజ్ డిపెండ్స్ ఆన్ ద గేమ్. సో బేసికల్లీ మెయిన్ 2 parts ఉంటాయి, డెవలప్మెంట్ అండ్ డిజైనింగ్. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ లైక్ యానిమేషన్ పార్ట్. సో యానిమేషన్ కూడా మనం డిజైన్లో కౌంట్ చేసుకుంటాము. సో డెవలప్మెంట్ ఎవరైతే ఉన్నారో లైక్ హీ విల్ రైట్ ద కోడ్, డెవలపర్స్ బేసికల్లీ. సో వాళ్ళు డెవలప్మెంట్ చేస్తారు, వాట్ ఆర్ ద రిక్వైర్మెంట్స్, దాన్ని బేస్ చేసుకుని డెవలప్మెంట్ అవుతుంది. డిజైనింగ్ వచ్చేసరికి సేమ్ 2D 3D డిజైనింగ్ ఉంటుంది అండ్ యానిమేషన్ ఉంటుంది. సో ఇవన్నీ కలిపి గేమ్ డెవలప్మెంట్ అవుతుందండి. సో ఒక డెవలపర్, ఒక డిజైనర్, ఒక యానిమేటర్, అండ్ దెన్ అంటే సౌండ్స్ కూడా ఉంటాయి అనుకుంటారు. డెఫినెట్లీ సౌండ్స్ కూడా ఉంటుంది. మళ్ళీ దానికి ఆడియో వీడియో ఎడిటర్ అంటారు. సో వాళ్ళు సౌండ్స్ ఒకళ్ళు చేయాలి, దెన్ వీడియోస్ కూడా మనము లైక్ ప్రమోషన్స్ కోసం యూస్ చేసే వీడియోస్ కూడా చేయాల్సి వస్తుంది. అదంతా మళ్ళీ డిజైన్ వర్క్ అని. సో ఎడిటర్స్ ఉంటారు, డెవలపర్స్ ఉంటారు, డిజైనర్స్ ఉంటారు, సౌండ్ ఇంజనీర్స్ ఉంటారు. సో వీళ్ళందరూ కలిసి ఒక టీం. సో ఒక గేమ్ అప్పుడు బయటకు వస్తుంది. ఓకే, సో నార్మల్గా అంటే ఇప్పుడు మనకి బాగా పాపులర్ అయింది, చాలామంది ఆడింది పబ్జీ. సో పబ్జీ లాంటి గేమ్ చేయాలి అంటే అది పెద్ద గేమా చిన్న గేమా అండి? పెద్ద గేమే. సో పబ్జీ లాంటి గేమ్ చేయాలంటే సాధారణంగా ఎంతమంది టీం ఉంటారు, ఎన్ని రోజులు లేకపోతే మంత్స్ లేకపోతే ఇయర్స్ వర్క్ చేసి ఉంటారండి? సో ఇట్స్ సింపుల్ ఆన్సర్ ఏంటంటే ఎంత టైం పడుతుంది అనేది ఇట్స్ కన్సిస్టెంట్. అంటే నార్మల్గా చాలా గేమ్ చేయడానికి ఎంతమంది టీం కావాల్సి వస్తారు, ఎంత ఎఫర్ట్లు పెట్టాలి, అంటే ఎన్ని మంత్స్ పడుతుంది? ఎన్ని మంత్స్ అనేది కాదు, ఎందుకంటే లైక్ మనం చూసుకున్నట్లయితే వాళ్ళు ఎవ్రీ మంత్కి ఒక అప్డేట్ అనేది లాంచ్ చేస్తూ ఉంటారు. సో ఆ గేమ్ అనేది ఇట్స్ నెవర్ ఫినిష్డ్. సో ఒక బెటర్ పర్ఫార్మ్ చేస్తున్న గేమ్ ఎప్పుడు కూడా ఎవ్రీ వీక్ ఎవ్రీ మంత్కో బగ్స్ వస్తూ ఉంటాయి, అవి సాల్వ్ చేసుకుంటూ అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. అంటే ఒక బీటా వెర్షన్ రిలీజ్ చేయడానికి అంటే లైక్ అప్రాక్సిమేట్లీ 1 year కూడా పట్టవచ్చు. 1 year కూడా మినిమం 1 year అయితే పట్టవచ్చు అని అనుకుంటున్నాను. సో అగైన్ టీమ్ సైజ్ వేరీస్. లైక్ మనం ఎక్కువ మంది టీంని పెట్టి కొంచెం త్వరగా లాంచ్ చేసుకోవచ్చు, తక్కువ టీం అయితే కొంచెం ఎక్కువ టైం పట్టవచ్చు. సో వేరీస్ డిపెండ్స్ ఆన్ ద టీమ్ సైజ్ అండ్ ఆల్, బట్ అప్రాక్సిమేట్లీ 6 months to 1 year అయితే పట్టవచ్చు.
సో నార్మల్గా ఈ గేమ్ డెవలప్మెంట్లో కెరీర్ ఆపర్చునిటీస్ తీసుకుంటే ఎన్ని రకాల ఫీల్డ్స్ ఉంటాయి? లైక్ డెవలపరు, డిజైనర్ అన్నారు, మళ్ళీ డిజైనర్లో 2D అంటున్నారు, 3D అంటున్నారు, ప్లస్ యానిమేషన్ అంటున్నారు. అంటే నార్మల్గా రఫ్గా మనం తీసుకుంటే ఎన్ని ఫీల్డ్స్ ఉండొచ్చండి? డెవలపర్ ఈజ్ వన్ కంప్లీట్ డిఫరెంట్ సినారియో. డెవలపర్ ఈజ్ కంప్లీట్లీ వన్ డిఫరెంట్ సినారియో. తను జస్ట్ కోడింగ్ నాలెడ్జ్ ఉండాలి, సో తను కోడింగ్ చేసుకుంటాడు. డిజైనర్స్లో వచ్చేసరికి 2 టైప్స్ ఉంటారు, ఒకటి 3D అండ్ ఒకటి 2D. సో 3D ఈజ్ లైక్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ మోడలింగ్, టెక్స్చరింగ్, రిగ్గింగ్ అండ్ ఆల్. సో వాళ్ళు 3D మోడల్స్ అవి చేస్తారు. 2D డిజైనర్ ఈజ్ లైక్ UI రిలేటెడ్, ఏదైనా కావచ్చు, ఇమేజెస్ కావచ్చు, బటన్స్ అని చిన్న చిన్న UIs ఏవైతే ఉంటాయో వాళ్ళు అవి. అండ్ బేసికలీ 2D ఆర్టిస్ట్స్ అంటారు. వాళ్ళు ఏంటంటే ఇంకా టెక్స్చరింగ్లో కూడా వాళ్ళు యూస్ చేసుకొని పెయింట్ చేయటం కానీ టెక్స్చర్స్ని వాళ్ళు కూడా 2D ఆర్టిస్టే అంటారు. అండ్ అగైన్ వీ హ్యావ్ యానిమేషన్. సో యానిమేషన్ ఈజ్ అగైన్ డిఫరెంట్ థింగ్. అండ్ అగైన్ సౌండ్స్ అండ్ వీడియో ఇస్ వన్ డిఫరెంట్ థింగ్. సో అట్లా టోటల్ 4-5 థింగ్స్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు గేమ్ చేసినప్పుడు అంటే ఒక కంటెంట్ రైటర్, ఇప్పుడు నార్మల్గా కంటెంట్ రైటర్స్ ఉంటారు, అంటే స్టోరీ ప్లేయర్స్, స్టోరీ టెల్లర్స్ అంటారు. అప్పుడు వాళ్ళ రోల్ కూడా ఇందులో ఉంటుందండి? ఈ కైండ్ ఆఫ్ రోల్స్ అనేవి మనం జనరల్గా MNCsలో చూస్తామండి. సో మన చిన్న కంపెనీస్లో ఏంటంటే వాళ్ళు ఉండరు ఇన్ ద సెన్స్ బేసికల్లీ మేనేజర్స్ ఎవరైతే ఉంటారో, టీమ్ లీడ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు క్రియేట్ చేసుకుని వాళ్ళ అండర్లో వెళ్తూ ఉంటుంది. బట్ MNCsకి వచ్చేసరికి కొన్ని కంపెనీస్లో గేమ్ ప్రొడ్యూసర్స్ అంటారు, కొన్ని కంపెనీస్లో వేరే వేరే నేమ్స్తో పిలుచుకుంటారు. సో వాళ్ళు ఒక స్టోరీ డిజైన్ చేసి దాన్ని మళ్ళీ ఆర్ట్ వర్క్ రెడీ చేయించి, స్టోరీ స్కెచెస్ రెడీ చేయించి దెన్ డెవలప్మెంట్కి పంపిస్తారు. అంటే ఒక ప్రాసెస్ కంప్లీట్ ప్రాసెస్ అనేది ఏంటంటే ఫస్ట్ ఒక ఐడియా నుంచి స్కెచ్ రెడీ చేపిస్తారు. ఆ స్కెచ్ నుంచి డిజైన్స్ అవన్నీ రెడీ చేసిన తర్వాత దెన్ డెవలప్మెంట్కి వెళ్తుంది. ఓకే. సో అంటే ఇప్పటి వరకు మనము అంటే ఇందులో కెరీర్ ఎంచుకోవాలంటే మల్టిపుల్, ఈ సైడ్ గేమ్ డెవలప్మెంట్ సైడ్ రావాలి అంటే మల్టిపుల్ కెరీర్ ఆప్షన్స్ ఉన్నాయంట. ఓకే, సో ఇప్పుడు గేమ్ సైడ్ చెప్పారు కనుక మీ పర్సనల్ దీనికి వద్దాం. ఎందుకంటే సో మీరు కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు అరౌండ్ 2014-12 అన్నారు. సో 2014 అనుకుంటా. సో అప్పట్లో ఇంత టెక్నాలజీ లేదు. సో మీరు ఆ టైంలో ఎట్లా ప్రిపేర్ అయ్యారు? మీరు ఏమైనా కోచింగ్ సెంటర్స్, ఆఫ్లైన్ కోచింగ్ సెంటర్స్కి వెళ్ళారా, లేకపోతే మీ అంతా మీరు ఓన్గా నేర్చుకున్నారా? ఆఫ్లైన్ కోర్సెస్కి వెళ్తే మీకు తెలుసుంది ఏమన్నా బెస్ట్ ఇప్పుడు ఉన్నాయా, ఇంకా లేవో ఇన్స్టిట్యూట్స్ తెలీదు. సో మీరు ఏమైనా సజెస్ట్ చేసే ఒక ఇన్స్టిట్యూట్ కానీ లేదు అనుకుంటే ఎట్లా ప్రిపేర్ అయితే బాగుంటుంది? మీరు ఫేస్ చేసిన స్ట్రగుల్స్ ఏంటి, దాని నుంచి ఎట్లా ఓవర్కమ్ చేశారు? నేను బేసికల్లీ లైక్ యాజ్ ఐ సెడ్ నేను బాగా నేర్చుకుంది C++ లాంగ్వేజెస్ అండి. సో లైక్ నేను యాప్ డెవలపర్గా చేసినా కానీ ఆబ్జెక్టివ్-C ఉండేది. సో అది అగైన్ బేస్డ్ ఆన్ C. అంటే మీరు డెవలప్మెంట్ సైడ్ కెరీర్ ఎంచుకున్నారు? నేను డెవలప్మెంట్ సైడ్ కెరీర్ ఎంచుకున్నాను. సో అది ఆబ్జెక్టివ్-C యూజ్ చేసేవాళ్ళు అప్పట్లో ఐఫోన్ యాప్స్కి, ఇప్పుడు చేంజ్ చేసేసారు. సో అది బేస్డ్ ఆన్ C ఉంటుంది కాబట్టి నేర్చుకోవడానికి పెద్ద ప్రాబ్లం అనిపించలేదు. అండ్ దెన్ అగైన్ యూనిటీకి వచ్చేసరికి లైక్ అగైన్ యాజ్ ఎ డెవలపర్ C# యూజ్ చేస్తారండి. సో దట్ ఈస్ ఆల్సో అగైన్ డిరైవ్డ్ ఫ్రమ్ C. సో C లాంగ్వేజ్ వస్తే ఇవి నేర్చుకోవడం పెద్ద స్ట్రగుల్ అనిపించదు. C లాంగ్వేజ్ ఈజ్ ఆల్సో ఈజీ. నేర్చుకోవాలి అనుకుంటే కనుక లైక్ విత్ ఇన్ 1 month ఈ లాంగ్వేజెస్ అనేవి నేర్చేసుకోవచ్చు, పెద్ద టైం పట్టవు. ఓన్లీ లాంగ్వేజెస్ నేర్చుకోవటం అనేది అప్పట్లో ఉన్న కాన్సెప్ట్. బట్ ఇప్పుడు ఏంటి అంటే లైక్ యూనిటీ అనేది ఒక టూల్ అనుకుంటే ఆ యూనిటీ డెవలప్మెంట్ టోటల్ ఒక మాడ్యూల్ని కొన్ని ఇన్స్టిట్యూట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాయి. అండ్ ఆల్సో లైక్ గేమింగ్ ఈజ్ ఒక డిగ్రీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. లైక్ 2-year డిగ్రీ కోర్స్ కూడా కొన్ని కాలేజెస్లో ఉన్నాయి. సో ఇఫ్ నిజంగా కెరియర్ గేమింగ్లో ఎంచుకోవాలి అనుకుంటే 2 ఆప్షన్స్ ఉన్నాయి. సో వాళ్ళు ఒక కోర్స్లో జాయిన్ అవ్వచ్చు, ఆర్ ఎల్స్ దే కెన్ డూ అ డిగ్రీ ఆన్ గేమింగ్. సో ఇట్స్ డైరెక్ట్ డిగ్రీ ఆన్ గేమింగ్ చేసుకోవచ్చు. సో 2 ఆప్షన్స్, ఎనీవన్ దే కెన్ చూస్. సో అంటే ఇప్పుడు ఇందా నుంచి మీరు యూనిటీ అంటున్నారు. యూనిటీ అనేది ఒక టూల్ అండి గేమ్ డెవలప్మెంట్? ఎస్, యూనిటీ ఈజ్ ఎ గేమ్ డెవలప్మెంట్ టూల్ అండి. సో యూనిటీ కాకుండా ఇంకా కొన్ని మల్టిపుల్ టూల్స్ ఉన్నాయి లైక్ అన్రియల్ ఇంజన్. సో ఎందుకు యూనిటీ అనే దానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే యూనిటీ అన్రియల్ కన్నా కొంచెం ఈజీగా ఉంటుంది. అండ్ మనకేంటంటే అడ్వాంటేజ్ ఏంటి అంటే నేర్చుకునే వాళ్ళకి కానీ లేకపోతే
డెవలప్ చేసుకునే వాళ్ళకి కానీ లేకపోతే ఆఫీస్ User యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. అట్ ది సేమ్ టైం యూనిటీకి ఏవైతే కొన్ని మనం డెవలప్మెంట్ చేయడానికి అసెట్స్ ఏవైతే కావాలో ఆ అసెట్ స్టోర్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. సో లెట్స్ సే నేను ఒక బస్ మోడల్ ఒకటి చేశాను. సో నేను అది అసెట్ స్టోర్లో సేల్కి పెట్టొచ్చు. $1 or $2కి నేను సేల్కి పెట్టొచ్చు. సో మీకు ఆ బస్ కావాలంటే మీరు పర్చేస్ చేసి మీ గేమ్లో దాన్ని పెట్టేసుకోవచ్చు. సో ఆ అసెట్ స్టోర్ వల్ల కావచ్చు, వాళ్ళు ప్రొవైడ్ చేసే సర్వీసెస్ వల్ల కావచ్చు, వాళ్ళ సపోర్ట్ వల్ల కావచ్చు. సో యూనిటీ ఈజ్ బికమ్ అ వెరీ గుడ్ టూల్ అండి. వెరీ హ్యాండీ అయిపోయింది. అండ్ ఇట్స్ లైట్ అండి. లైక్ మన మొబైల్స్కి ఇట్ విల్ బి వెరీ ఈజీ, లైట్ వెయిట్ అంటాము. అంటే లైట్ వెయిట్ అంటే మొబైల్లో వాడినప్పుడు గేమ్ ల్యాగ్ అవ్వకుండా అసెట్స్ అనేవి మనకి మొబైల్ ఫ్రెండ్లీగా చేసుకోవచ్చు. అన్రియల్ ఈజ్ అగైన్ వెరీ గుడ్ టూల్. బట్ యాక్చువల్లీ ఏంటంటే అవి కొంచెం మనకి హెవీగా ఉంటాయి దాని అసెట్స్. అవి మనం జనరల్లీ పీసీ గేమ్స్కి ఇంకా పెద్ద కన్సోల్ గేమ్స్కి యూజ్ చేస్తారు. బట్ మొబైల్ గేమ్స్కి అన్రియల్ అనేది చాలా తక్కువ యూజ్ చేస్తారు. ఓకే. సో అంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు, ఇప్పుడు యూనిటీ టూల్ ఏదైతే ఉందో అవి కానీ అన్రియల్ కానీ అవి వాడి ఇప్పుడు మొబైల్ గేమ్ చేయొచ్చు, పీసీ గేమ్ కూడా చేయొచ్చు. ఎస్ మొబైల్ గేమ్స్ అండ్ పీసీ గేమ్స్ అన్నీ చేసుకోవచ్చు. HTML లైక్ మన వెబ్ గేమ్స్ కూడా చేసుకోవచ్చు. సో ఆల్ దీస్ ఆర్ క్రాస్ ప్లాట్ఫామ్. సో మనం ఆండ్రాయిడ్కి చేసుకోవచ్చు, iOSకి చేసుకోవచ్చు. ఇప్పుడు విండోస్ మొబైల్ లేదు, బట్ ఇట్ యూస్ టు సపోర్ట్ విండోస్ యాజ్ వెల్. సో అన్ని మొబైల్స్కి చేసుకోవచ్చు. వెబ్ బిల్డ్ చేసుకోవచ్చు, లైక్ మనం అప్లోడ్ చేసుకోవాలి అనుకుంటే సర్వర్లో వెబ్ బేస్డ్ గేమ్స్ చేసుకోవచ్చు. ఆల్ మొబైల్స్ ఇట్ విల్ సపోర్ట్. సో క్రాస్ ప్లాట్ఫామ్, బోత్ అన్రియల్ అండ్ యూనిటీ ఆర్ క్రాస్ ప్లాట్ఫామ్. ఓకే. అంటే ఈ టూల్స్ ఎందుకు వాడుతుంటే నార్మల్గా నాకు తెలిసినంత వరకు గేమ్స్ అనేవి ఈవెన్ పైథాన్లో కూడా చేస్తారు, అంటే జావాలో కూడా గేమ్స్ చేస్తారు, అంటే టెక్నాలజీ యూజ్ చేసి కూడా గేమ్స్ చేస్తుంటారు. అంటే ఈ మొబైల్ గేమ్స్ ఇప్పుడు మీరు చెప్తుంటే తెలిసింది ఏంటంటే ఈ మొబైల్ గేమ్స్ అనేది యూజర్ ఫ్రెండ్లీగా ఈ టూల్స్ వాడితే యూజర్ ఫ్రెండ్లీ, ఈజీ టు డెవలపర్ ఫ్రెండ్లీ కనుక మ్యాక్సిమం పీపుల్ ఈ టూల్స్ సైడ్ వచ్చారు. ఓకే. ఇప్పుడు వరకు మీరు డెవలప్మెంట్ సైడ్ చెప్పారు, అంటే C# నేర్చుకోవాలి, ఒక యూనిటీ టూల్ నేర్చుకుంటే బేసిక్ గేమ్ చేయడానికి చెయ్యొచ్చు అని చెప్తున్నారు. అదే డిజైనింగ్ సైడ్ వచ్చే వాళ్ళకి వాళ్ళు ఏం స్కిల్ సెట్ నేర్చుకోవాలండి? సో దీంట్లో అగైన్ 3D అండ్ 2D డిజైనర్స్ అన్నాం కదా. సో 3D డిజైనర్స్ వాళ్ళు ప్రిఫరబుల్ ఏంటంటే మాయా. సో వాళ్ళు మాయా నేర్చుకోవాలి. సో మాయాలో మనకి మోడలింగ్, టెక్స్చరింగ్, రిగ్గింగ్ అవన్నీ కవర్ అవుతాయి. అండ్ 2Dకి వచ్చే వాళ్ళకి ఏంటంటే ఫోటోషాప్ ఒకటి, అండ్ మెజారిటీ ఆఫ్ ది వర్క్ ఫోటోషాప్లో అయిపోతుంది. ఇంకా వాళ్ళు ఇంకా ఇల్లస్ట్రేటర్ అవి యూజ్ చేసుకున్నా అవన్నీ ఉంటాయి. అవన్నీ యాడెడ్ అడ్వాంటేజెస్ అనమాట. సో అంటే 3D సైడ్కి వచ్చేటప్పటికి మాయా అండ్ ఇంకా నేను ఉన్నది బ్లెండర్ ఒకటి, బ్లెండర్ ఉంటుంది. అండ్ ZBrush వాళ్ళకి కావాల్సి వస్తుంది 3D వాళ్ళకి. అండ్ సో ఇవన్నీ సాఫ్ట్వేర్స్ ఏంటి అంటే లైక్ వాళ్ళ లెవెల్ ఎన్హాన్స్మెంట్ కండి. సో బేసిక్ ఫ్రెషర్స్కి అయితే ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేయరు, బట్ బేసిక్ నాలెడ్జ్ పెట్టుకుని వస్తే బెటర్. బట్ ప్రాక్టీస్ అనేది లైక్ ఫ్రెషర్స్కి నాట్ రిక్వైర్డ్, బట్ ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి వాళ్ళు అడుగుతారు. బట్ యాజ్ ఎ ఫ్రెషర్ ఒక బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఎవరైనా ఫ్రెషర్స్ ఎవరైనా గేమింగ్ సైడ్ రావాలి, ఫీల్డ్ ఎంచుకోవాలి, ఏదర్ డెవలప్మెంట్ సైడ్ అయితేనే, డిజైనింగ్ సైడ్ అయితేనే. సో మనము డిజైనింగ్ సైడ్ మీరు మాయా, ZBrush అన్ని రావాలనుకుంటారు, మనది టెక్నాలజీ ఛానల్ కనుక. సో విల్ గో ఫర్ డెవలప్మెంట్ ఉంది. సో ఇప్పుడు ఒక డెవలపర్గా గేమింగ్ డెవలప్మెంట్లో కెరీర్ ఎంచుకోవాలనుకున్న వాళ్ళు ఎటువంటి క్వాలిఫికేషన్ ఉండాలి? అంటే మినిమం బీటెక్ ఉండాలా, లేకపోతే ఎనీ డిగ్రీ సరిపోతుందా, లేకపోతే ఎలా స్పెషలైజేషన్ ఏమైనా ఉందా? ఇది అబ్బాయిలకి బెటరా, అమ్మాయిలకి బెటరా? మీ సజెషన్ ఏది? ఒకవేళ నేర్చుకోవాలి అనుకుంటే ఎన్ని మంత్స్లో వాళ్ళు బేసిక్ ఐడియా వస్తుంది? యా, సో దీనికి స్పెసిఫిక్ రిక్వైర్మెంట్ అనేది ఎడ్యుకేషన్ పరంగా ఏముండదు. లైక్ బీటెక్ ఆర్ ఎనీ డిగ్రీ ఇస్ ఫైన్ until unless like they can like వాళ్ళు ఇంగ్లీష్ కోడింగ్ కనుక వాళ్ళకి అర్థం చేసుకోగలరు. ఇఫ్ దే ఆర్ ఏబుల్ టు కోడ్, లైక్ వాళ్ళు అర్థం చేసుకోగలరు, ఏబుల్ టు రీడ్ అండ్ రైట్, వాళ్ళు అర్థం చేసుకోగలరు, కోడింగ్ నేర్చుకోగలరు అనుకుంటే లైక్ ఎనీ డిగ్రీ ఇస్ ఫైన్. సో బీటెక్ రిక్వైర్మెంట్ అనేది అట్లా స్పెసిఫిక్గా ఏముండదు. అండ్ ఈవెన్ మా ఆఫీస్లో నాన్ బీటెక్ మెంబర్స్ చాలామంది ఉన్నారు. సో అట్లా స్పెసిఫికేషన్ ఏముండదు. ఎనీ డిగ్రీ ఈజ్ ఎలిజిబుల్, బట్ వాళ్ళు కోడింగ్ నేర్చుకోగలగాలి. సో అది మెయిన్ అయితే అది ఉంటుంది. సో నేర్చుకోవడానికి లైక్ డెవలప్మెంట్ అయితే వాళ్ళకి కనుక C నాలెడ్జ్ ఉంది అనుకుంటే 1 monthలో యూనిటీ అనేది నేర్చేసుకోవచ్చు. టూల్ నేర్చేసుకోవచ్చు.
సి కూడా నాలెడ్జ్ లేదు, ఇన్ కేస్ వాళ్ళు సి దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి అంటే మనకి సి లాంగ్వేజ్ ప్రాక్టీస్ చేసుకుని నేర్చుకుని ప్రాపర్గా చేసుకోవడానికి లైక్ 1.5 month పట్టిన, అండ్ ఇంకొక 1 month యూనిటీకి పట్టిన, ఓవరాల్గా 3 months అయితే మినిమం టైం రిక్వైర్మెంట్ ఉంటుంది మొత్తం గేమింగ్ అనేది నేర్చుకోవడం. లైక్ యూనిటీ అండ్ టూల్ బేసిక్ కోడింగ్ రాసుకుని ఒక చిన్నపాటి గేమ్ చేసుకోవడానికి ఒక 3 months టైం అయితే డెఫినెట్లీ పడుతుంది. సో ఇది జెండర్తో ప్రాబ్లం ఏం లేదు, అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఎవరైనా ఎనీ బీటెక్ ఆర్ డిగ్రీ ఎవరున్నా సరే వాళ్ళకి కొంచెం కోడింగ్ స్కిల్స్ ఉండి కోడింగ్ సైడ్ నాలెడ్జ్ ఉంటే ఇటుపక్క రావాలన్న ప్యాషన్, కెరీర్ ఇటు సైడ్ ఎంచుకోవాలన్న ప్యాషన్ ఉంటే ఎవరైనా ట్రై చేయొచ్చు. ఎస్. ఓకే. సో మీరు ఆఫ్లైన్ సజెస్ట్ చేస్తారా, ఆన్లైన్ సజెస్ట్ చేస్తారా కోర్స్గా? ఇప్పుడు అంటే నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి ఫైన్ అండి, లైక్ డిపెండ్స్. వాళ్ళు నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు ఆఫ్లైన్ అయినా నేర్చుకోగలరు, ఆన్లైన్ అయినా నేర్చుకోగలరు. సో ఒక స్పెసిఫికేషన్ అంటూ ఏం ఉండదు. సో వాళ్ళు ఇంట్రెస్ట్ ఎలా ఉంది వాళ్ళకి నేర్చుకోవాలి అని, సో వాళ్ళు ఎంత బాగా నేర్చుకోగలరనే దాని మీద ఉంటుంది తప్పించి ఆఫ్లైన్ ఆర్ ఆన్లైన్ దట్ డజంట్ మ్యాటర్ యాక్చువల్లీ, ఎనీథింగ్ ఇస్ సేమ్. సో మ్యాక్సిమం మనది తెలుగు ఛానల్ కనుక సో మ్యాక్సిమం అందరూ ఆంధ్ర తెలంగాణ నుంచే ఉంటారు. సో మనకి ఈ 2 స్టేట్స్లో ఎవరు జాబ్ కావాలనుకున్నా మ్యాక్సిమం హైదరాబాద్కే వస్తారు. ఎందుకంటే కమ్యూనికేషన్ అయితేనేమి ఏదైతే మనకి ఈజీగా ఉంటుంది కనుక హైదరాబాద్కి వచ్చి జాబ్స్ ఇచ్చి చూస్తారు. సో ఈ గేమింగ్ కంపెనీస్ అనేవి హైదరాబాద్లో ఉన్నాయా అండి? అంటే నార్మల్గా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కంపెనీస్ అయితే గల్లీ కోట్ ఉంటాయి, చిన్న చిన్నవి అయితే, పెద్దవైతే మంచి ఏరియాస్లో ఉన్నాయి. ఈ గేమింగ్ కంపెనీస్ ఉన్నాయా? ఉన్నాయండి. గేమింగ్ కంపెనీస్ కూడా హైదరాబాద్లో అంతకుముందు ఉండేవి కాదు, బట్ ఇప్పుడు స్లోగా స్టార్ట్ అవుతున్నాయి. ఎక్కువ లేవు హైదరాబాద్లో, ఎక్కువ మనకి పూణే, ముంబై సైడ్ ఎక్కువ ఉన్నాయి, బట్ హైదరాబాద్లో కూడా స్టార్ట్ అవుతున్నాయి, చాలా కంపెనీస్ ఉన్నాయి. అండ్ మెయిన్ ఏంటంటే ఎక్కువ కంపెనీస్ బెంగళూరు, పూణే, ముంబై సైడ్ గేమింగ్ కంపెనీస్ ఎక్కువ ఉంటాయి. అంటే ఈ గేమ్ డెవలప్మెంట్ అనేది రిలేటెడ్ టు లైక్ మూవీ టైప్ ఎన్విరాన్మెంటే ఉంటుందంటారు. అంటే ఆ ఫీచర్స్ కానీ అందులో 24 frames అంటారు. సో అలాగే ఇందులో కూడా మీరు చెప్తుంటే నాకు అర్థమవుతుంది, డెవలప్మెంట్, గేమ్లో డిజైనింగ్, సౌండ్స్, యానిమేషన్, లైటింగ్ అన్ని ఇంచుమించు నాకు ఒక సినిమా, ఒక మూవీ గుర్తొస్తుంది. సో ఇప్పుడు మనం ఒక సింపుల్గా చెప్పాలంటే ఒక యానిమేషన్ మూవీ మనం చూసాం అనుకోండి, సో ఒక గేమ్ మనం తీసుకునే ఒక యానిమేషన్ మూవీస్ రెండు సేమే. ఇప్పుడు మనము మూవీస్లో ఎక్స్ట్రాగా గ్రాఫిక్స్ ఒకటి యాడ్ చేస్తాము, గేమ్లో ఏంటంటే గ్రాఫిక్స్ ప్లేస్లో మనం అసెట్సే పెట్టేస్తాము. అది రెండు మిక్స్ చేస్తారు, రైట్? రియల్ టైమ్గా మనం ఒకటి రికార్డ్ చేస్తారు, గ్రీన్ స్క్రీన్ పెట్టేసి గ్రాఫిక్స్ యాడ్ చేస్తారు. సో మనకి ఏంటంటే ఈ మొత్తం యూనిటీలో అట్లాంటి టూల్స్లో పెట్టేసి మూవీస్ కూడా యూనిటీలో తీస్తారు. యూనిటీలో తీసుకోవచ్చు. సో ఎవరైనా కెరియర్ గేమింగ్ సైడ్ రావాలి అనుకుంటే వాళ్ళ కెరియర్ని స్టార్టప్స్తో స్టార్ట్ చేస్తే మంచిది అంటారా, డైరెక్ట్గా ఎంఎన్సీస్ నుంచి స్టార్ట్ చేస్తేనే మంచిది అంటారా? సో లైక్ ఎంఎన్సీస్ ఆర్ స్టార్టప్స్ అనేవి 2 different థింగ్స్ అండి. సో ఈచ్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ బెనిఫిట్స్ అండ్ డిసడ్వాంటేజెస్ యాజ్ వెల్. సో ఎంఎన్సీస్లో కెరియర్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది, లైక్ వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ అవ్వచ్చు, లైఫ్ స్టైల్ అండ్ ఎవ్రీథింగ్ డిఫరెంట్ ఉంటుంది. స్టార్టప్స్లో స్టార్ట్ చేస్తే ఏంటంటే సబ్జెక్ట్ బాగా నేర్చుకోవచ్చు అనేది నా పర్సనల్ ఒపీనియన్. అంటే ఇక్కడ మీకు అన్నీ ఒకే టీమ్ ఉంటుంది. ఇక్కడ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే స్టార్టప్స్తో, లైక్ చిన్న కంపెనీస్, నాట్ స్టార్టప్స్, స్మాల్ కంపెనీస్తో మన వర్క్ డైరెక్ట్గా మన బాస్ చూస్తారండి. లైక్ మధ్యలో పాలిటిక్స్ అనేవి జరగవు, లైక్ వర్క్ బాగా చేసిన మేనేజర్ అప్రైజల్ ఇవ్వడు. సో చిన్న కంపెనీస్లో ఆ ప్రాబ్లం ఉండదండి. సో మన వర్క్ ఏంటనేది డైరెక్ట్గా మన బాస్ చూస్తాడు, ఆర్ మ్యాక్సిమం ఒక మేనేజర్ ఉంటారు. అండ్ స్టిల్ ఈవెన్ ఇఫ్ యూఆర్ హ్యావింగ్ 1 manager, వీ విల్ బీ ఇన్ డైరెక్ట్ కాంటాక్ట్ విత్ అవర్ బాస్. ఎండీతో డైరెక్ట్గా కాంటాక్ట్లో ఉంటాం, రెగ్యులర్గా మాట్లాడుతూ ఉంటాము, ఆయన వర్క్ స్టేటస్ తీసుకుంటూ ఉంటాడు. కాబట్టి సో మన వర్క్ ఏంటి అనేది, మనం ఏం చేస్తున్నాం అనేది డైరెక్ట్గా ట్రాన్స్పరెంట్గా ఉంటుందండి. సో ఇక్కడ బ్లఫ్ చేయడానికి ఏముండదు, అండ్ మేనేజర్ ఏదో హైడ్ చేయడానికి ఏముండదు. ఎవరి గేమ్ ఎవరు చేస్తున్నారు, టీమ్స్ సపరేట్గా డివైడ్ చేస్తారు కాబట్టి ఏ గేమ్ ఎవరు చేశారు, ఏ డిజైనింగ్ ఎవరు చేశారు అనేది ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ఎవరి వర్క్ క్రెడిట్ వాళ్ళకి దక్కుతుంది, వేరే వాళ్ళకి దక్కదు. అదొక మేజర్ అడ్వాంటేజ్ యాక్చువల్లీ చిన్న కంపెనీస్లో. సో అంటే వాళ్ళు చేసిన వర్క్ తెలుస్తుంది కనుక దాని ప్రకారం వాళ్ళ గ్రోత్ ఆపర్చునిటీ అలాగే ఉంటుంది. సో వాళ్ళు ఎక్కువ వర్క్ చేస్తే వాళ్ళకి గ్రోత్ బాగానే ఉంటుంది. సో వర్క్ చేయకపోతే ఆబ్వియస్లీ గ్రోత్ ఉండదు. వర్క్ నేర్చుకుని బాగా చేద్దాము, గ్రోత్ ఉండాలి అనుకున్న వాళ్ళు, ఐ థింక్ ఇట్స్ బెటర్ టు స్టార్ట్ విత్ స్మాల్ కంపెనీస్ యాజ్ వెల్.
బట్ యా ఇట్స్ దేర్ పర్సనల్ ఒపీనియన్ అండి. సో ఎంఎన్సీస్ వాళ్ళు సెలెక్ట్ అంటే చేసుకోవాలి. నాకు తెలిసినంత వరకు MNCs లోకి ఇనిషియల్ వచ్చేటప్పుడు శాలరీస్ అనేవి ఎక్కువ ఉంటాయి ఎంఎన్సీస్ లో. శాలరీస్, కార్పొరేట్ కల్చర్ అదంతా Culture అది ఉంటుంది. different. కాకపోతే ఇప్పుడు నాకు తెలిసినంత వరకు టెక్నాలజీ నేర్చుకోవాలంటే అసలు గేమ్ లో ఏమవుతుంది, టెక్స్చరింగ్ ఎలా చేస్తారు, యానిమేషన్స్ ఎట్లా చేస్తారు అనేది మీకు డైరెక్ట్ గా చూడొచ్చు. అక్కడ ఏంటంటే మీకు మల్టిపుల్ టీమ్ ఉంటారు కనుక ఆ వింగ్ వేరు ఉంటుంది, ఈ వింగ్ వేరు ఉంటుంది. ఈ So, వీళ్ళ- మన వర్క్ వీళ్ళు అక్కడికి వెళ్ళి చూడరు. మన వర్క్ మనం చేసేసుకుంటాము. దాని ముందేం జరుగుతుంది, ఏం వెనకేం జరుగుతుందో మనకి తెలియదు. ఐడియా ఉండదు. సో కంప్లీట్ గ్రిప్ రావాలి అనుకుంటే స్టార్ట్అప్స్ నుంచి స్టార్ట్ చేస్తే వాళ్ళకి Knowledge బాగా కంప్లీట్ gain నాలెడ్జ్ వస్తుంది. అవును. ఓకే. సో అంటే ఇప్పుడు ఫ్రెషర్స్ ఎవరైనా ఒక కంపెనీలో, అంటే మీరు అన్నట్టు ఏమన్నా చిన్న కంపెనీస్లో అంటే స్మాల్ సైజ్ కంపెనీస్లో జాయిన్ అయితే వాళ్ళు ఎన్ని ఇయర్స్ వర్క్ చేస్తే వాళ్ళకి ఒక కంప్లీట్ ఐడియా వస్తుంది? అంటే ఒక 6 months చేసినా నాలెడ్జ్ వస్తుంది, 1 year చేసినా నాలెడ్జ్ వస్తుంది. ఒక ఐడియల్ పీరియడ్ అంటూ లైక్ చేస్తే వాట్ ఈస్ వాట్ అని రేపు పొద్దున్న వేరే కంపెనీస్కి వాళ్ళు వెళ్ళినా ఆ రెజ్యూమ్కి వెయిటేజ్ ఉంటుంది. అలా మినిమం ఐడియల్ టైం ఏమన్నా ఒక 2.5 years చేస్తే మనకి ఓవరాల్ గా నాలెడ్జ్ అనేది వస్తుంది. అండ్ ఇంకా ఇన్ డెప్త్ మనం ఎన్ని గేమ్స్ చేస్తున్నామో ఆ 2 years ఆర్ 3 years మాక్సిమం. 2 years అయితే సరిపోతుంది. 2 years ఒక కంపెనీలో చేస్తే కొంచెం రెజ్యూమ్ వెయిట్ ఉంటుంది, ప్లస్ వాళ్ళకు కూడా నాలెడ్జ్ లో గ్రిప్ వస్తుంది. ఎందుకంటే 2 years లో మల్టిపుల్ గేమ్స్ చేస్తారు కనుక మల్టిపుల్ చేస్తారు. ప్రాక్టీస్ దీంతో బాగుంటుంది అంట. అవును. సో ఇప్పుడు ఉన్న ప్రజెంట్ జనరేషన్ ఎప్పటికప్పుడు టెక్నాలజీ మారిపోతుంది. ఈ మధ్య కొత్తగా మనకు వచ్చింది మిషన్ లెర్నింగ్ అని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని, బ్లాక్ చైన్ అని చాలా వస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది, ఇందులో జాబులు పోతాయి, దాన్నే వాడతారు అని చాలా యూజర్ ఫ్రెండ్లీ. ఇప్పుడు చాట్ జీపీటీ అని, లేకపోతే గూగుల్ జెమినీ ఏఐ అని చాలా వచ్చాయి. సో ఈ గేమింగ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏమన్నా యూజ్ అవుతుందా? రేపు ఎంతవరకు యూజ్ అవుతుంది? లేదు అనుకుంటే డైరెక్ట్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే గేమింగ్ అనేది ఓవర్కమ్ చేసేస్తుంది అంటారు. ఓవర్కమ్ అనేది ఏ ఇండస్ట్రీని చేయదు. బేసికలీ ఏఐ అనేది అడ్వాంటేజ్, ప్రతి ఇండస్ట్రీకి అదొక అడ్వాంటేజ్ అండి. జాబ్స్ పోతాయి, జాబ్స్ కొన్ని జాబ్స్ పోతే కొత్త జాబ్స్ క్రియేట్ కూడా అవుతాయి. సో దానికి ఎవరేం చేయలేరు. బట్ ఏఐ రావటం వల్ల మనకి ఇప్పుడు యూనిటీ రావటం వల్ల ఒక గేమింగ్ స్ట్రక్చర్ మారిపోయింది. 2D గేమ్స్ చేసుకునే వాళ్ళం 3D గేమ్స్ చేస్తున్నారు. 3Dలో డిఫరెంట్. ఇప్పుడు పబ్జీ బెస్ట్ గేమ్ అన్న మనం ఆడుతున్నారు చాలా, బట్ ఇట్స్ ఏ 3D గేమ్. సో అది 2Dలో ఉన్నప్పుడు మనకి కాంట్రా అని ఒక గేమ్ చిన్నప్పుడు ఆడేవాళ్ళం, 2D గేమ్, షూటింగ్ గేమ్. సో ఇప్పుడు అదే కాంట్రా ఇప్పుడు పబ్జీ కంపేర్ చేసుకోండి. సో ఆ వ్యూ ఎలా ఉంది, డిఫరెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు రేపు ఏఐ రావడం వల్ల ఇంకా బెటర్గా రావచ్చు గేమ్స్. సో అట్లా బెటర్ ఎన్హాన్స్మెంట్ జరుగుతుంది తప్ప దానివల్ల లాస్ అయితే ఏముండదు. బట్ కొన్ని జాబ్స్ పోతాయి అంటే ఆబ్వియస్లీ కొత్త జాబ్స్ అనేవి క్రియేట్ అవుతాయి. మనం కూడా కొత్త టెక్నాలజీకి తగ్గట్టుగా మనం అప్డేట్ అవుతూనే ఉండాలి. అంటే ఇప్పుడు ఈ చిన్న కంపెనీస్ వాళ్ళు ఏ హెల్ప్ తీసుకుంటారండి ఈ గేమ్స్ డెవలప్మెంట్లో? అంటే కంప్లీట్ ఏఐ మీద డిపెండెన్సీ అనేది ఉండదండి. ఇప్పుడు జనరల్గా ఇప్పుడు డెవలపర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక కోడ్లో ఏదైనా ఎర్రర్ వచ్చినా వాళ్ళు ప్రెజెంట్ అయితే ఏఐ యూస్ చేస్తున్నారు. ఇట్స్ కామన్ టూల్ అయిపోయింది. డిజైనర్స్ ఫర్ రిఫరెన్స్, ఇప్పుడు వాళ్ళు ఒక ఐకాన్ చేయాలన్నా ఒక రిఫరెన్స్ ఎలా కావాలి అనేది బ్లాంక్గా ఉండి స్టార్ట్ చేసేవాళ్ళు కొన్ని రిఫరెన్సెస్ చూసుకుంటున్నారు. సో అట్లా హెల్ప్ అయితే అవుతుంది. సో బట్ నాట్ 100% వాడుకున్న వాళ్ళకి వాడుకున్నంత. బట్ ఈ యాక్చువల్లీ ఈ ఏఐ టూల్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు జనరల్ ఇప్పుడు మనకి యూనిటీనే ఏఐని ఇంటిగ్రేట్ చేస్తుంది. సో దానివల్ల ఏమవుతుంది అంటే లైక్ మనకి ఏవైతే లెట్స్ యానిమేషన్స్ కావాలన్నా, లేకపోతే ఏదైనా ఇప్పుడు ఒక క్యారెక్టర్ ఇచ్చేసి ఆ క్యారెక్టర్కి యానిమేషన్ కావాలి. సో మనం జనరల్గా ఏంటంటే ఆ యానిమేషన్ని వేరే సాఫ్ట్వేర్లోకి తీసుకెళ్ళి యానిమేషన్ చేసి మళ్ళీ తీసుకురావాలి. సో ఇప్పుడు యూనిటీలో ఆ ఏఐ రావడం వల్ల ఏంటంటే ఆ క్యారెక్టర్కి మనం జస్ట్ టైప్ చేసి నాకు యానిమేషన్ కావాలి అంటే ఆ యానిమేషన్ వచ్చేస్తుంది. అంటే ఈ విధంగా మనకి అప్డేట్ అవుతూ ఉంటుంది, యూజర్ ఫ్రెండ్లీ అవుతుంది, టైం సేవ్ చేస్తుంది, మనం ఎక్కువ ప్రొడక్టివిటీ అనేది వస్తుంది. బట్ ఇట్స్ ఇన్ నాట్ కంప్లీట్, ఇంకా బీటా కూడా లాంచ్ అవ్వలేదు. ఇట్స్ అండర్ డెవలప్మెంట్ యాక్చువల్లీ. సో మా వ్యూవర్స్లో చాలామంది ఫ్రెషర్సే ఉంటారు కనుక వాళ్ళకి ఏమన్నా ఎప్పుడైనా అంటే ఈ కెరీర్ ఎంచుకుందాము, మేము ఓన్గా నేర్చుకుంటూ ప్రాక్టీస్ చేద్దాము. సో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఏమైనా డౌట్స్ వచ్చి, లేకపోతే ఆ సార్తో ఒకసారి నాకు ఏమైనా ఇంటరాక్షన్ కానీ గైడెన్స్ కానీ ఏమైనా ఇప్పించండి అన్నారు అనుకోండి. అలాంటి వాళ్ళకి అంటే మీరు ఆబ్వియస్లీ టెక్నికల్ లీడ్ పొజిషన్ ఉన్నారు, మీకు మల్టిపుల్ ప్రెజర్స్ ఉంటాయి, ప్లస్ వర్క్ డెడ్ లైన్స్ ఉంటాయి, దాని మీద వర్క్ చేస్తారు కనుక నార్మల్గా అలాంటి మా వ్యూవర్స్ ఎవరైనా అడిగితే మీరు ఏమన్నా హెల్ప్ చేయడానికి వీక్లో ఒక 1 or 2 hours ఏమన్నా
టైం ఉంటుందంటారు? షూర్ అండి, విల్ డెఫినెట్లీ డూ ఇట్ అండి. మీరు ఎందుకంటే హెల్పింగ్ హ్యాండ్స్ అని పెట్టి అందరికీ హెల్ప్ చేస్తున్నారు కాబట్టి, సో డెఫినెట్లీ మా సైడ్ నుంచి కూడా హెల్ప్ చేస్తాం. ఓకే. ఇంకొక క్వశ్చన్ అండి, ఫేవర్. ఇప్పుడు ఎట్లానో మీరు మీకు వీలున్నప్పుడు చేస్తూ ఉన్నారు కనుక మా వ్యూవర్స్ తరపు నుంచి ఒక చిన్న రిక్వెస్ట్. ఇప్పుడు మీ కంపెనీలో ఏమైనా ఓపెనింగ్స్ ఉంటే మాకు చెప్పండి, ఎందుకంటే మేము డైలీ ఎక్కడైతే ఓపెనింగ్స్ ఉన్నాయో అవి నేను వీడియోస్లో చెప్తూ ఉంటాను. మీ దగ్గర ఏమైనా ఆపర్చునిటీస్ ఉన్నప్పుడు మాకు చెప్పండి, మేము అది మా వ్యూవర్స్కి చెప్తాము. ఎవరైనా దానికి అప్లై చేస్తే మా ఛానల్ చూసి సబ్స్క్రైబర్ అనుకున్న వాళ్ళు కొంచెం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. సో అంటే వాళ్ళు మీ స్కిల్ సెట్కి మ్యాచ్ అవుతారంటే నేను ప్రిఫరెన్స్ ఇవ్వండి, అంతేగాని అంటే ఏదో మన ఛానల్ నుంచి వచ్చేలా తీసుకోండి అని చెప్పడం నా ఉద్దేశం కాదు. మీ కంపెనీలో కానీ లేకపోతే ఇలా స్టార్టప్స్లో కానీ ఈ గేమింగ్ సైడ్ ఇప్పుడు నార్మల్గా అప్లికేషన్ డెవలప్మెంట్ సైడ్ ఇంటర్న్షిప్స్ చేస్తారు, అలా ఈ ఫీల్డ్లో కూడా ఇంటర్న్షిప్స్ ఉంటాయా? అవునండి, ఇంటర్న్షిప్స్ అయితే ఉంటాయి. సో మా దాంట్లో కూడా ఇంటర్న్షిప్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారా? సో గైస్, వీళ్ళ కంపెనీలో కూడా ఇంటర్న్షిప్స్ కండక్ట్ చేస్తున్నారంట. సో అది దాని క్వాలిఫికేషన్ ఏమి ఉండదండి. ఇందాక మీరు చెప్పినట్టు ఎనీ డిగ్రీ ఉంటే సరిపోతుంది. సో ఎనీ డిగ్రీ ఉండి వాళ్ళకి గేమింగ్ సైడ్ కెరియర్ ఇంట్రెస్ట్ ఉండి ఆ ప్యాషన్ ఉంటే మీరు వాళ్ళకి ఆపర్చునిటీస్ ఇస్తారు. సో గైస్, విన్నారు కదా, మీలో ఎవరైనా ఫ్రెషర్స్ ఉండి వాళ్ళు గేమింగ్ సైడ్ రావాలి అనుకున్న వాళ్ళు మన ఈమెయిల్ ఐడి మీకు తెలుసు కదా, rubikshelpinghand@gmail.com. దానికి మీ రెజ్యూమ్ పంపించండి. పంపిస్తే ఒకసారి ఆ రెజ్యూమ్స్ నేను ఒకసారి పంపిస్తాను. సో వాళ్ళకి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే బేసిక్ ఇంటర్వ్యూ తీసుకుంటారు. అంటే మీకు ఏమొచ్చు ఏం రాదు, మీ ప్యాషన్ ఏంటి, బేసిక్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఆ ఇంటర్వ్యూ తర్వాత దానికి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏముంటాయి అవన్నీ అప్పుడే వాళ్ళు మీకు చెప్తారు. సో దాన్ని బట్టి మీ కెరీర్ ఇట్స్ అట్ గేమింగ్ సైడ్ రావచ్చు. సో ఇంకొక క్వశ్చన్ అండి, ఇప్పుడు ఇంతసేపు ఇంటర్వ్యూ చేసిన తర్వాత యు ఆర్ ఇన్ మై షూ, అంటే నా సైడ్ ఉంటే, నా పొజిషన్లో ఉంటే మిమ్మల్ని మీరు ఏ క్వశ్చన్ అడుగుతారు? ఇప్పుడు నేను మ్యాక్సిమం నాకు తెలిసిన క్వశ్చన్స్ అన్ని అడగడానికి ట్రై చేశాను. సో ఇంకా ఇవి కాకుండా ఈ క్వశ్చన్ అడుగుంటే బాగుండు అని మిమ్మల్ని మీరు ఏ క్వశ్చన్ అడుగుతారు? ఓకే, యాక్చువల్లీ నేను జనరల్గా ఇంటర్వ్యూస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడతాను, ఫ్రెషర్స్ ఎస్పెషల్లీ. సో ఒక క్వశ్చన్ మీరు మిస్ చేసింది ఏంటి అంటే, ఫ్రెషర్స్కి శాలరీ ఎక్స్పెక్టేషన్స్ ఉండొచ్చా, ఉంటే ఎంత ఉండాలి, అది కరెక్టేనా కాదా? సో మేజర్ ప్రాబ్లం ఈ రోజుల్లో ఫ్రెషర్స్కి. సో జనరల్లీ ఇప్పుడు నేను చూసిన చాలా రెజ్యూమ్స్ చాలామంది వస్తూ ఉంటారు, లైక్ నాకు మినిమం 25,000 కావాలి శాలరీ, అప్పుడు నేను జాయిన్ అవుతాను, లేకపోతే 30,000 కావాలి, లేదంటే మినిమం 20,000 కావాలి అనే ఒక రిక్వైర్మెంట్ సెట్ చేసుకుని వాళ్ళు వస్తున్నారు. సో రాంగ్ ఏం లేదండి దాంట్లో, డెఫినెట్లీ మీ ఎక్స్పెక్టేషన్స్ కరెక్టే. బట్ ఒక చిన్న పాయింట్ మీరు మిస్ చేస్తుంది ఏంటి అంటే, కంపెనీ కూడా మీకు ఇచ్చే శాలరీ ఎంతైతే ఉంటుందో మీ దగ్గర నుంచి అంత వర్క్ ఆర్ అంత టాలెంట్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో ఇఫ్ యు ఆర్ వెరీ మచ్ టాలెంటెడ్, మీకు ఆ 20,000 వర్క్ అనేది కంపెనీ మీ దగ్గర నుంచి రాబట్టుకుంటే 20,000 మీకు ఇస్తుంది యాజ్ ఎ ఫ్రెషర్ అయినా కానీ. బట్ ఇఫ్ యు ఆర్ నాట్ ఈవెన్ లైక్ ఆ 20,000 మార్క్కి మీరు సెట్ చేసుకోలేకపోతున్నారు అనుకుంటే కంపెనీ మిమ్మల్ని ప్రిఫర్ చేసుకోదు. సో ఇఫ్ యు ఆర్ కాన్ఫిడెంట్ ఆఫ్ వాట్ యు ఆర్ డూయింగ్ అండ్ లైక్ మీకు ఆ నాలెడ్జ్ ఉంది 100%, మీరు లెట్స్ గేమింగ్ గురించి మాట్లాడితే మీరు డెవలప్మెంట్ చాలా బాగా చేస్తారు, మీరు ఆల్రెడీ నేర్చుకున్నారు అండ్ యూ క్యాన్ డెలివర్ ద వర్క్ అండ్ దెన్ యూ క్యాన్ ఎక్స్పెక్ట్, దేర్ ఇస్ నో రాంగ్ ఇన్ దట్. బట్ ఇఫ్ యు ఆర్ starting your career, you have not learned anything and you are starting to learn something and still you are having an expectation of 25, 30 or whatever, then that might not work in smaller companies especially. MNCస్లో అంటే వాళ్ళు ట్రైనింగ్లో ఇస్తారు, బట్ వాళ్ళకి మినిమం శాలరీస్ ఉంటాయి కాబట్టి వాళ్ళు పే చేస్తారు. బట్ అగైన్ MNCస్లో ఫ్రెషర్స్ గేమింగ్లో తీసుకుంటారు అనేది కూడా ఐఎమ్ నాట్ షూర్, ఎందుకంటే వాళ్ళు కొత్తగా స్టార్ట్ చేసినవి ఉంటాయి కాబట్టి ఎక్కువ మంది ఎక్స్పీరియన్స్ వాళ్ళని హైర్ చేసుకుంటారు ఇన్ ఎనీ ఫీల్డ్ అండి. సో ఇఫ్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్, కంపెనీ విల్ ఎక్స్పెక్ట్ ఇన్ రిటర్న్ ద సేమ్ మచ్ ఆఫ్ టాలెంట్. సో మీకు అంత వర్త్ ఉంది అంటేనే దే విల్ పే. సో ఇఫ్ యు ఆర్ నాట్ వర్త్ ఆఫ్ దట్ మచ్ శాలరీ, దే విల్ నాట్ హైర్ యూ అండి. సో ఇఫ్ యు ఆర్ నిజంగా మీరు స్టార్టింగ్లో నేర్చుకుంటున్నారు, ఎవరైనా నేర్చుకుందామని ఉంది అనుకుంటే కనుక శాలరీ ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఏం పెట్టుకోకుండా బేసిక్ శాలరీ మినిమం, ఏదో హాస్టల్ ఫీజు లేకపోతే ఎక్స్పెన్సెస్కి సరిపడా హాస్టల్ ఫీజు ఉంటే చాలు అనుకుంటే కనుక ఈజీగా ఆపర్చునిటీ ఇవ్వడానికి చాలా కంపెనీస్ ఉంటాయండి. సో అంటే ఇంకొకటి ఏంటంటే, ఇనీషియల్గా ఫ్రెషర్స్ ఎవరైతే ఉంటారో ఒక 2 years అనేది లెర్నింగ్ కోసం వదిలేయండి, మనీ ఎర్నింగ్ కోసం కాదు.
సో ఒక 2 years మనం లెర్నింగ్ 1 year అట్లీస్ట్ ఒక 1 year ఓకే ఈ యొక్క ఫీల్డ్లో మనం వెళ్తున్నాము, ఒక 1 year మనం నేర్చుకుందాం అనుకున్నప్పుడు దాని తర్వాత శాలరీ అనేది ఇంక్రిమెంట్ కంపెనీస్ చేంజ్ అయితే కదా అవుతూ ఉంటుందండి, ప్రాబ్లం లేదు. ఇనీషియల్గా ఎంఎన్సీలో జాబ్ వచ్చేసింది ఆర్ యు ఆర్ వెరీ గుడ్ టాలెంటెడ్, ఇట్స్ అ డిఫరెంట్ సినారియో. బట్ మీకు జాబ్ రాలేదు, ఫ్రెషర్ కాదు, లైక్ ఆల్రెడీ పాస్ అవుట్ అయిపోయి 2 years అయిపోయింది, బట్ స్టిల్ మీరు ఆ ఎక్స్పెక్టేషన్ మీద కూర్చుంటే కనుక కష్టం అండి. ఎందుకంటే ఇప్పుడు ఎంఎన్సీస్ దే విల్ టెల్ ఓన్లీ, ఇప్పుడు 2024 వచ్చింది కాబట్టి దే విల్ టెల్ 2023 అండ్ 2024 పాస్డ్ అవుట్ ఓన్లీ. సో 22లో పాస్ అవుట్ అయిన వాళ్ళు దే ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఇంటర్వ్యూస్, కొన్ని ఛాన్సెస్ కోల్పోతారు. సో ఆపర్చునిటీస్ని మిస్ చేసుకోవద్దు, చిన్నదో పెద్దదో ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఇట్స్ బెటర్ టు గ్రాబ్ ఇట్, దెన్ కీప్ ఆన్ ట్రై. సో ఒక నాలెడ్జ్ వచ్చిన తర్వాత మనము శాలరీ ఎక్స్పెక్టేషన్స్ హెవీగా పెట్టుకోవచ్చు. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అండి. సో మా వ్యూవర్స్ ఎవరైనా డైరెక్ట్గా మీతో కాంటాక్ట్ అవ్వాలి లేదా మిమ్మల్ని ఫాలో అవ్వాలి అనుకున్న వాళ్ళకి మీరు సోషల్ మీడియాలో ఎక్కడ దొరుకుతుంది? లైక్ లింక్డ్ఇన్ కానీ లేకపోతే ఫేస్బుక్ లేకపోతే ఇన్స్టాగ్రామ్లో ఎక్కడైనా? డిజిటల్ ప్రెజెన్స్ లేదండి నాకు. సో మీరు ఎక్కువ వాడను. సో డిజిటల్ అకౌంట్స్ ఏం మెయింటైన్ చేయను పెద్దగా. సో ఎవరన్నా కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే మీ ఛానల్ త్రూ కాంటాక్ట్ అవ్వచ్చు. సో మీ ఈమెయిల్ ఐడీస్ ఉంటాయి కాబట్టి వాళ్ళు కాంటాక్ట్ అయితే నేను మళ్ళీ వాళ్ళని కాంటాక్ట్ అవుతాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో మీ వాల్యుబుల్ టైం అండ్ ఇన్ఫర్మేషన్ మా ఫ్రెషర్స్ కోసం ఇచ్చినందుకు. మాది చిన్న ఛానల్ అయినా సో మీ వాల్యుబుల్ సజెషన్స్ ఇచ్చారు. ఇది మా వ్యూవర్స్లో కొంతమంది కన్నా హెల్ప్ అవుతుందని ఈ వీడియో చేస్తున్నాను. సో దానికి మీ సహాయ సహకారం అందించిన థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. సో విన్నారు కదా ఫ్రెండ్స్, ఖలీద్ గారి మాటల్లో గేమ్ డెవలప్మెంట్ అంటే ఏంటి, అందులో ఏం ఫీల్డ్స్ ఉంటాయి, ఎట్లా చేయాలనేది దాన్ని నేను బ్రీఫ్గా సమ్మరైజ్ చేస్తాను. సో ఆయన 3-4 పాయింట్లు మెయిన్గా చెప్పారు. సో ఎవరైతే గేమ్ డెవలప్మెంట్ సైడ్ రావాలనుకుంటున్నారో వాళ్ళకి ఒక ప్యాషన్ ఉండాలనే చెప్పారు, ఇంట్రెస్ట్ ఉండాలి, వాళ్ళే ఇందులో సక్సెస్ కాగలరు అని చెప్పారు ఒకటి. 2, ఫ్రెషర్స్ ఎవరైనా ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ ఎట్లానే నేర్చుకొని మనం కెరీర్ని ఎంచుకోవచ్చు అన్నారు. సో ఇంకొకటి, ఎవరైతే ఫ్రెషర్స్ జాబ్ కోసం చూస్తున్నారో వాళ్ళు మెయిన్ శాలరీ కోసం కాకుండా కెరీర్లో ముందు సబ్జెక్ట్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. ట్రై చేస్తే అట్లీస్ట్ 1 year అన్న ట్రై చేస్తే వాళ్ళకి సబ్జెక్ట్ మీద గ్రిప్ వచ్చిన తర్వాత అప్పుడు శాలరీస్ కోసం మీరు ట్రై చేయండి అని చెప్తున్నారు. ఫస్ట్ మీరు ఏ కంపెనీలో వర్క్ చేసినా మినిమం ఒక 2 years అనేది ఆ కంపెనీలో వర్క్ చేస్తే మీరు ఎంచుకున్న కెరియర్లో సో వాట్ ఈజ్ వాట్, ఫ్రంట్ ఏంటి, బ్యాక్ ఏంటి, మిడిల్ ఏంటి అనేది మీకు ఒక కంప్లీట్ ఐడియా వస్తుంది. సో అప్పుడు మల్టిపుల్ గేమ్స్ చేయొచ్చు, మల్టిపుల్ ప్రాజెక్ట్స్ చేస్తారు కనుక మీకు నాలెడ్జ్ ఉంటుంది. నెక్స్ట్ వెళ్ళే మూవ్లో మీరు మంచిగా విత్ సబ్జెక్ట్ వెళ్తారు కనుక మీరు అడిగిన శాలరీస్కి డిమాండ్ చేయడానికి అవకాశం ఉంటుంది అంటున్నారు. సో నాకు తెలిసినంత వరకు నేను సమ్మరైజ్ చేశాను. మీ లవ్ అండ్ ఎఫెక్షన్ ఇలాగే కంటిన్యూ చేస్తే ఇటువంటి మంచి వీడియోస్ మరిన్ని చేసి మరింతమంది టెక్నికల్ ఎక్స్పర్ట్స్తో మనం మాట్లాడి ఇంటర్వ్యూస్ చేసి అవి మీ ముందు ఉంచుతాను. అది మీ కెరీర్కి యూజ్ అవుతుందని కొంతవరకైనా ఆశిస్తున్నాం. సో ఈ వీడియో ఎంతతో ముగిద్దామండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. సో మీరు ఈ వీడియో చూసిన వాళ్ళు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేకపోతే ఇంకా ఈ క్వశ్చన్స్ అడిగితే బాగుండు అనేవి ఏమన్నా ఉంటే కిందన మన కామెంట్ సెక్షన్లో రాయండి. రాయడం వల్ల ఏంటంటే నేను చూసి నెక్స్ట్ ఇంటర్వ్యూస్ చేసినప్పుడు ఆ క్వశ్చన్స్ కూడా అడగడానికి ట్రై చేస్తానండి. ఓకేనా? సో మరిన్ని ఇలాంటి మంచి వీడియోస్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. హ్యావ్ ఎ నైస్ ఈవినింగ్, హ్యాపీ వీకెండ్ అండి. లవ్ యూ ఆల్.